తండ్రి దైవజనుల ద్వారా మాట్లాడిస్తావని నమ్మి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభు. ఇంతవరకు నా తండ్రి నా ముందు చేసిన ప్రార్థనలు విని జవాబిచ్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. బైబిల్ సంఘాన్ని చుట్టూ కంచి వేయండి నా తండ్రి. ఏ దుష్టుడు మధ్యలోకి రాకుండా కలివిలి రేపకుండా నా తండ్రి ఎవరి ద్వారా నా తండ్రి ఎవరి హృదయాలు గాయపడకుండా నా తండ్రి వాడిని నీ నామంలో యేసు నామంలో బంధిస్తున్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే నా ప్రభు నా తండ్రి సంఘాలు నా ప్రభు నా తండ్రి ప్రారంభించి ఉన్నారో నా తండ్రి అభివృద్ధి పరుస్తున్నారని స్థిరపరుస్తున్నారని అక్కడ ఏర్పరిచిన నా తండ్రి నీ బిడ్డలను నా తండ్రి సన్ని స్త్రీలను నా తండ్రి సంఘ పెద్దలను సంఘ పరిచర్య చేయడానికి సహాయకారులుగా ఉన్న వారికి నా తండ్రి నీ కంచి వేస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. అభివృద్ధి పరచడానికి సహాయం దయచేయండి. అనేక ఆత్మలు నా తండ్రి రావడానికి సహాయం దయచేయండి. నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ రోజు జరగబోయే నా తండ్రి ప్రతి నా తండ్రి అంశానికి నా ప్రభు వాక్యం చుట్టూ నీ కంచి వేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మా గృహాల్లో చేరుకునేంత వరకు నీ అగ్ని కంచి వేస్తున్నదేమో నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అన్ని ప్రార్థనలు వారించి యోనావు అన్ని ప్రార్థనలు వారించి మహిమా కూర్చునండి. మరణాత మరి ముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. మరి దానికంటే ముందుగా మరి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ ఉమయ్య గారు అయ్యారు మరి అమెరికా దేశం నుంచి మన మధ్యలోకి మనతో సమయం గడపడానికి ఆయనకి ఎంతో ఆసక్తి. ఎందుకంటే స్వదేశం వచ్చారు, భారతదేశం వచ్చారు. ఆయన జరిగించుతున్న సేవ పాకిస్తాన్లో ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. కానీ మనం దర్శించకుండా ఆయన అమెరికా దేశం వెళ్తే ఆయనకు మనసు ఆనందంగా ఉండదు. అదే రీతిగా ఆయన సంవత్సరానికి మన మధ్య ఒకసారైనా రాకపోతే మనకు తృప్తి ఉండదు. కనుక ఆ దేవుడు ఆయన ఉచిత కృపను బట్టి మన మధ్యకు నడిపించిన వారే ఉన్నారు. మరి అయ్య గారిని పూల మరి పూల అది ఎక్కడుందండి ఇంకొక పట్టుకుందండి. మరి నూతనంగా ఏర్పడినటువంటి సంఘాలకు సహాయ కాపరులైనటువంటి వారు ముందుకు వచ్చి అయ్య గారిని సాదరంగా ఆహ్వానించాలని కోరుచున్నారు. నూతనంగా ఏర్పడిన సంఘాల యొక్క సహాయ కాపరులు నన్ను ఎవరైనా ఫోటో తీయండి. నిలబడి అయ్య గారికి స్వాగతం పలికినట్లయితే అందరూ దయచేసి కూర్చోనండి. కీర్తన గ్రంథము 118వ సంఖ్య కీర్తన గ్రంథం 118వ సంకీర్తన 24వ వచనం చదవండి.
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. ఆమేన్. ఇది దేవుని ఏర్పాటు చేసిన దీని యందు మనము సంతోషించి సంతోషం ఉత్సాహం అంటే ఆడుకోవాలి. This is the day that the Lord has made. We will rejoice and declare His name. This is the day that the Lord has made. We will rejoice and declare His name. This is the day that the Lord has made. ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది. Praise the Lord. హల్లెలూయా. మరణాత. దయచేసి కూర్చోనండి. Chitaka, we love you. Hallelujah. Chitaka, God bless you. Maranatha. Chitaka, we love you. Maranatha. Chitaka, God bless you. Maranatha. థ్యాంక్ యూ అయ్యారు. మరి ఈ ముఖ్యమైన సమయంలో ఎందుకంటే మళ్ళీ అయ్యగారు ఇక్కడ తమ్ముడి గారు సంఘం అపాసియాలో ఉన్నది. దాని యొక్క వార్షికోత్సవానికి 3 గంటల కల్లా అక్కడికి వెళ్ళాలి కనుక వారి అక్కడికి వెళ్ళాలి కనుక ఈ సమయంలో ముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాను. అయ్యగారు మరి మన మధ్య ఈ 3 దినాలు మన మధ్య ఉంటారు. ఈరోజు, రేపు, ఎల్లుండి. మరి ఈ 3 దినాల్లో కూడా ఈరోజు ఇక్కడ, రేపు పర్వానియాలో, ఎల్లుండి మరలా మన సాంఘిక సంఘంలోనే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఆరాధనలకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాను. మరి అయ్యగారి సేవార్థమై ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి ప్రార్థించండి. మరి అయ్యగారు మన మధ్యలో ఉండడం ఎంతో మనకు ఆశీర్వాదకరం. అయ్యగారి ద్వారా దేవుని వాక్యాన్ని విందాం. మారనాథ. ఈ స్టాండ్ వచ్చే లోపల మనం లేచి నిలబడదాం అందరం. Sing Maranatha to the Lord. 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 Sing Maranatha. Sing Maranatha. Sing Maranatha to the Lord. Sing Maranatha to the Lord. Sing Maranatha to the Lord. Sing Maranatha. Sing Maranatha to the Lord. Jesus is coming again. Jesus is coming. Jesus is coming. Jesus is coming again. Sing Maranatha to the Lord. Sing Maranatha to the Lord.
నిమిషాలు ఉన్న సూక్ష్మమైన ప్రార్థన. ప్రభువైన యేసు రమ్ము. దేవా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. దేవా నాకు కనపడు. ఆయన మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, పడిపోతే చేపట్టుకుని లేవనెత్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనలోనే ఉన్నారు.